ఒక చిన్న తప్పు మిమ్మల్ని ఫేక్ కేసులో కూడా ఇరికించే అవకాశం ఉంది. జనరల్ గా ఏమవుతుంది అంటే మీకు అగేన్స్ట్ గా ఏదైనా ఫాల్స్ కేసు వచ్చినప్పుడు మీ దగ్గర మెజారిటీలో అయితే వాట్సాప్ చాట్ ఆర్ ఆడియో రికార్డింగ్ ఉంటుంది, లేదా నేను ఆ టైంలో ఆ ప్లేస్ లో ఉన్నాను అని చెప్పడానికి మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఉంటుంది. జనరల్ గా ఈ ఎవిడెన్స్ అంతా మీరు క్రైమ్ చేశారా లేదా అని కూడా కోర్టు చూడాలి అని బెయిల్ కన్సిడరేషన్ టైంలో బెయిల్ అప్లికేషన్ తో పాటు కోర్టులో ఫైల్ చేయాలి. కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్న పోలీస్ ఆఫీసర్ ఆ డాక్యుమెంట్ ని తన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ చార్జ్ షీట్ లో పాటుగా పెట్టరు, అప్పుడు మీ మీద క్లోజర్ రిపోర్ట్ కి బదులుగా చార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. ఈ విషయం చార్జ్ షీట్ ని మీకు ఇచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. ఈ సిచ్యువేషన్స్ లో ఆర్గ్యుమెంట్ టైంలో చార్జ్ షీట్ లో ఆ డాక్యుమెంట్స్ లేకపోతే కోర్ట్ ఆ డాక్యుమెంట్ ని ఎలా కన్సిడర్ చేస్తుంది? చేయదు కదా. మీ బెయిల్ రిజెక్ట్ అవ్వచ్చు. మీరు ఆ డాక్యుమెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి 6-7 months తర్వాత డిఫెన్స్ ఎవిడెన్స్ టైంలో వేసుకోవాలి. కానీ 6-7 months తర్వాత మొబైల్ పాడవచ్చు, డ్యామేజ్ అవ్వచ్చు, దొంగతనం జరిగి ఉండవచ్చు, ఇలా ఏమైనా అవ్వచ్చు. ఒక్కోసారి ఆడియో రికార్డింగ్ దొరకదు, ఒక్కోసారి మీరు మీ ఈమెయిల్ డ్రైవ్ పాస్వర్డ్స్ మర్చిపోతారు. కాబట్టి మిమ్మల్ని ఇన్నోసెంట్ గా ప్రూఫ్ చేసుకోవడానికి కష్టం అవుతుందండి. ఈ సిచ్యువేషన్స్ నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి? ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆర్ బెయిల్ అప్లికేషన్ తో మీ డాక్యుమెంట్స్ పెట్టినప్పుడు ఒక అప్లికేషన్ పెట్టండి ఫర్ జస్ట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ఫేర్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి. మీరు ఆ డాక్యుమెంట్ ని మీ అప్లికేషన్ తో పాటు మెజిస్ట్రేట్ కోర్ట్ లో ఫైల్ చేస్తే దాన్ని వెరిఫై చేసిన తర్వాత దాని చార్జ్ షీట్ ఆర్ క్లోజర్ రిపోర్ట్ లో పార్ట్ గా చేయడం ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ డ్యూటీ అవుతుంది. ఒకవేళ అది చార్జ్ షీట్ లో పార్ట్ అయితే ఆర్గ్యుమెంట్ టైంలో ఆ డాక్యుమెంట్ ద్వారా బెనిఫిట్ అవ్వచ్చు. లా తెలుసుకోండి, మీకు మీరు లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.